నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో నానాటికి రాజకీయాలు దిగజారుతా ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తుంది. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి చర్యలు అంటే, సహజంగా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రచారాన్ని కొంచెం కొత్త తరహాలో కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఒకవేళ తాము అధికారంలో ఉన్నట్లయితే గనక మరి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ప్రజలకు చేసింది ఏమిటి అని చెప్పుకుంటారు. అదే ప్రతిపక్షాల్లోగా ఉన్నటువంటి పార్టీలు అయితే గనక తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాం, అలాగే ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటి, ఇవి ప్రచారం చేసుకుంటూ ఈ ప్రచారంతో రేపు ఎన్నికలకైతే వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కొత్తగా అంటే ఈ ప్రచారానికి కొత్త పుంతలు తొక్కిస్తూ ఒక నీచపు చర్యకైతే తెరలేపాడు. దానిపైనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఆ చర్చ ఏమిటి, అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి, అదొక్కసారి చూస్తే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా. ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నాడు. ఈ పేరు పెట్టుకుని దీంతో ఏ విధంగా ప్రచారం చేయించుకుంటా ఉన్నాడు అంటే, ఈ రోజున సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. సిద్ధం అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఆ హ్యాష్ ట్యాగ్ను ప్రమోట్ చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గురించి ప్రచారం చేయడానికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తెరపైకి తెచ్చాడు. ఆ పెయిడ్ ఆర్టిస్టులతోటి ఎలా ప్రచారం చేయిస్తున్నారు, దాని మీద ఏం చర్చ జరుగుతోంది, అసలు ఆ పెయిడ్ ఆర్టిస్టులను తేవడానికి అసలు కారణం ఏమిటి, దాని వెనకాతల జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచపు రాజకీయం ఏమిటి అనేటువంటి చర్చించుకునే ముందు ఒక్కసారి ఆ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు కూడా ఒక్కసారి చూద్దాం. ఇతను తెలుసు కదా, మెహబూబ్ అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాడు. ఇంతకుముందు ఏదో డ్యాన్స్ షోలో వచ్చాడు, ఆ తర్వాత ఆ బిగ్ బాస్ ఇలాంటి వాటిలో కూడా వచ్చాడు. కొంచెం సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి ఒక అంటే సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతూ ఉండేటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వీళ్ళకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళతోటి ఎలాంటి ప్రచారాలు చేయించుకుంటున్నారు చూద్దాం. ఈ రకంగా వీళ్ళతోటి పాటలకి డ్యాన్సులు వేయిస్తూ, అది కూడా జగన్మోహన్ రెడ్డి పాటలు, వాటికి వీళ్ళని ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులుగా పెట్టి వీళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంతో చేస్తాడు, ప్రజలకి ఇంత చేశాడు, రాష్ట్రానికి ఇంకా ఎంతో చేశాడు, అది ప్రజలకు తెలియట్లేదు అన్నట్లుగా ఈ రకంగా కలరింగిస్తూ ఉన్నారు. ఈ ఒక్క పర్సనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగా. ముఖ్యంగా చూస్తే ఈవిడ శ్రీ హనుమంత్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంచెం బాగా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కడెక్కడ అడప తడప చిన్న చితక షోల్లో కనిపిస్తూ ఉంటుంది ఈవిడ. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో ఏం ప్రచారం చేయిస్తున్నాడు చూద్దాం. నాడు నేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్సీపీ మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా. మొన్న జాన్ 25న నేషనల్ ఓటర్స్ డే అయింది. ఓట్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ ఒక నేషన్ ని షేప్ చేయడానికి. త్వరలో ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు. ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. నాడు నేడు ప్రోగ్రామ్ తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా? సెకండ్ క్వశ్చన్, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా? రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు, పేదవాళ్ళకి సమానంగా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా డెవలప్మెంటే. సో నేను ఓటేయడానికి సిద్ధం. మరి మీరు ఓట్ రెస్పాన్సిబిలీ. నిజం ఒప్పుకొని రీఫార్మ్ అని సపోర్ట్ చేసేవాడే స్టార్ క్యాంపెయినర్. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉంటాడు, నాకెవరు స్టార్ క్యాంపెయినర్లు లేరు, నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు, నాకు మీడియా ఛానల్స్ లేవు, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరిని, నేను ఒంటిగై సొంటిగాడిని, కాబట్టి నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు. కానీ వాస్తవం ఏంటో మనకు తెలుసు కదా. ఆ తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు. వాడి కొడుకు ఈ రోజున వైసీపీ సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు, సజ్జల భార్గవ్ రెడ్డి అని చెప్పి. వాడేం చెప్తాడు, మనకి 250 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 4000 వెబ్సైట్లు ఉన్నాయి, మనం ఎంత ప్రచారం చేసుకోవాలంటే అంత ప్రచారం చేసుకోవచ్చు, మనం జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యకపోయినా కూడా మనం ఫేక్ వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంత సరంగామం మనం ఏర్పాటు చేసుకున్నాం, కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా చక్కగా పనిచేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకో పక్కన వైసీపీ ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులని అందరినీ తీసుకొచ్చి ఈ విధంగా
ప్రచారాలు చేయిస్తుంది. మరి వీళ్ళు స్టార్ క్యాంపెయినర్లు కాదా? వీళ్ళందరూ కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చితక ఏదో అక్కడక్కడ అడప తడప చిన్న వేషాల గురించి ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటారు. వీళ్ళెవరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఎక్కడుంటారు అంటే తెలంగాణ, హైదరాబాద్లో ఉంటారు. మరి వీళ్ళు అక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లగా ఏవో జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు సృష్టించేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి కోసం జాకీలేసి లేపడానికని చెప్పి ఈ విధంగా సోషల్ మీడియాలోకి వస్తూ ఉన్నారు. వీళ్ళ గురించే ఈ రోజున వీళ్ళందరూ కూడా ఆ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ అక్కడ పరిస్థితులు తెలియకుండా ఈ విధంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి అద్భుతం, జగన్మోహన్ రెడ్డి తోపు, జగన్మోహన్ రెడ్డి కింద మీద ఊపు అని చెప్పేసి ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక రాష్ట్ర ద్రోహులుగా అయితే మిగిలిపోబోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళలో చాలామంది మీద ఈ గంజాయి కేసులు, డ్రగ్స్ కేసులు ఇవి ఉన్నాయి కదా, అలాంటి కేసులు కూడా ఉన్నాయి వీళ్ళందరి మీద. ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికే కదా మరి జాకీలేసి లేపుతూ ఉంటారు. ఈ రోజున ఏం చెప్తా ఉంది, నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేస్తారట. అది కనిపించట్లేదా అని అడుగుతూ ఉంది. రైతు భరోసా పేరుతోటి రైతులకి అద్భుతాలు చేసేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. అది నిజమా కాదా అని అడుగుతూ ఉంది. అలాగే పెద్ద పెద్ద బిల్డింగులు కడితే అది అభివృద్ధి కాదట. సంక్షేమం పేరుతోటి బటన్ నొక్కి ప్రజలకి 10,000 వేస్తున్నాను, నీకు ఏడాదికో 10,000 వేస్తున్నాను, ఏడాదికో 12,000 వేస్తున్నాను అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోతాయంట. నాడు నేడు పేరుతోటి ఎక్కడ ఏ స్కూళ్ళు ఏం బాగుపడ్డా, ఏం కొత్త స్కూళ్ళు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి, ఏం అసలు విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాడు. ఈ రోజున అందులో కూడా కుంభకోణం చేయడానికి బైజూస్ అని చెప్పేసి, ఐప్యాడ్లు అని చెప్పేసి, ట్యాబులు అని చెప్పేసి అక్కడ ఒక కుంభకోణం అది బయటపడింది. 500 కోట్ల రూపాయల కుంభకోణం. రైతులకి ఎంతగానో చేశాడంటే, రైతులను ఎత్తిన పాలు పోస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. రైతులకి గతంలో తమ ధాన్యం తాము అమ్ముకుంటే 15 రోజుల నుంచి 45 రోజుల లోపల వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేవి. ఆ ధాన్యం అమ్ముకున్న డబ్బులు ఈ రోజున గిట్టుబాటు ధర పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధర ఇస్తున్నా అంటూ రైతులు ధాన్యం అమ్ముకుంటే 6 నెలలైనా కూడా డబ్బులు అందుతున్నటువంటి పరిస్థితులు లేవు. మరి అప్పు చేసి పంట వేసుకున్నటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ రైతు 6 నెలల పాటు ఆ అప్పుకి డబ్బులు రాకపోతే జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు పెంచినటువంటి గిట్టుబాటు ధర అని ప్రచారం చేసుకుంటుంటే ఆ వచ్చే డబ్బంతా కూడా అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది. రైతుకి ఇంకేం మిగులుతోంది? నోట్లో మట్టి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి ఆ విషయాలు తెలుసా? రాష్ట్రంలో అభివృద్ధి ఇంత చేస్తాడు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తా ఉంది. మరి అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదు సరే, ప్రాజెక్టులు కట్టడం కాదు సరే, మరి ఏంటి అభివృద్ధి? నువ్వు చెప్పు. మీ జగన్మోహన్ రెడ్డితో చెప్పించుకొని అభివృద్ధి అంటే ఏమిటి? ఏది బటన్ నొక్కి 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే 60,000 రూపాయలు మళ్ళీ ఇంకో జేబుకు కన్నం పెట్టినట్టుగా లాగేసుకోవడం. అంటే ఎడం చేత్తో 10 రూపాయలు ఇచ్చి కుడి చేత్తో 100 రూపాయలు లాక్కోవడం. ఇది అభివృద్ధా? బటన్ నొక్కడానికి అయితే ఆ బేవర్స్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని చెప్పి ఈరోజు ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు. బంట్రోతులు ఉంటారు కదా, వాళ్ళు సరిపోతారు కదా. జగన్మోహన్ రెడ్డే కావాలా ఈ బటన్ నొక్కడానికి? రాష్ట్రంలో యువత ఈ రోజున వలస వెళ్ళిపోతూ ఉన్నారు పక్క రాష్ట్రాలకి. మరి వాళ్ళకి పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పన చేస్తే కదా 5,000 రూపాయలు ఇచ్చి చదువుకుంటున్నటువంటి యువత చదువుకుని బయటకు వచ్చి బంగారు భవిష్యత్తు చూడాల్సినటువంటి యువత భవితని ఆ 5,000 రూపాయల కూలికి అక్కడికే కట్టిపడేస్తున్నాడు. వాళ్ళ గ్రామాలు దాటి బయటకు రాలేకపోతున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం, ప్రపంచం నలుమూలలా కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటామే. ఈ రోజున ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు కనిపిస్తారు. అదంతా ఏ విధంగా వచ్చింది? వాళ్ళు చదువుకొని బయటకు వచ్చి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఈ రోజున ఒకప్పుడు 5,000, 10,000 ఉద్యోగం దొరకడం అంటే గగనంగా ఉండేది. ఈ రోజున 6 డిజిట్లో జీతాలు తీసుకుంటున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రపంచ నలుమూలలా ఉన్నారు. అంత గర్వంగా చెప్పుకుంటామే. అలాంటి యువత, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా వాలంటీర్ల పేరుతో 5,000 రూపాయలు కట్టిపడేసి గ్రామాలకే పరిమితం చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన పరిశ్రమలు తేకపోగా, ఇండస్ట్రీలు తేకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేస్తూ ఉంటే ఉద్యోగాల వేట కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పొరుగు రాష్ట్రాలకి వలసపోతూ ఉన్నారు. ఆ హ్యాపీగా వలస వెళ్ళడం వేరు, అంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ మంచి అవకాశాలు తెచ్చుకుని బయటకు వెళ్ళడం వేరు. మన రాష్ట్రంలో ఏమీ లేక దిక్కుమాలిన పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకి వలసపోవడం వేరు. మరి ఇది అభివృద్ధి అంటారా? ఒక్క ప్రాజెక్టు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినటువంటి ఒక్క ప్రాజెక్టు చూపించగలరా? 72% పనులు పూర్తయినటువంటి పోలవరానికి ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తాం. ఇదిగో ఈ జగనన్న మొగాడు కాబట్టి పోలవరాన్ని నిర్మిస్తారు.
పర్సెంటా 1% అంటూ మాట్లాడినటువంటి మంత్రులు 5 ఏళ్ళు అయిపోయినా ఇప్పటి వరకు ఆ మిగిలిన 28% పోలవరం పనులు పూర్తి చేయలేకపోయారే. ఆ పోలవరం పనులు పూర్తి చేయకపోవడం అదే అభివృద్ధా? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి చాలు, మొత్తం కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆంధ్రప్రదేశ్కి 22 మంది ఎంపీలు పార్లమెంట్లోనూ 9 మందో 8 మంది రాజ్యసభలో ఇస్తే మరి కేంద్రం మెడలు వంచడం పోయి ఆ కేంద్ర పెద్దలు రాష్ట్రానికి వస్తే వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నాడు ఈయన మెడలు వంచుకుని. మరి దాన్ని అభివృద్ధి అంటారా? ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? పోలవరం ఎందుకు నిర్మించలేకపోయారు? ఈ రోజున రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి దారాగతం చేస్తూ వాళ్ళకి ఎందుకు కట్టబెడతా ఉన్నాడు? ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పరిశ్రమలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళందరూ ఎందుకు వలసపోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి? ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? బటన్ నొక్కి ఏ ఒక్క పేదవాడి బతుకులో అయినా కూడా ఇదిగో నేను ఇంత మార్పు తెచ్చాను అని పేదవాళ్ళతోటి చెప్పించగలడా? ఏదో ఒక్క బటన్ నొక్కి ఏడాదికి 10,000 ఇస్తే వాళ్ళ జీవితాలు మెరుగైపోతాయా? వాళ్ళ బ్రతుకులు చాలా చక్కగా మారిపోతాయా? ఈ రోజున ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్న వీళ్ళందరూ కూడా ఆ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ వీళ్ళెవ్వరూ అక్కడ ఉండరు. వీళ్ళు వచ్చి హైదరాబాద్లో విలాసాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులను డబ్బులు ఇచ్చి వీళ్ళంతా ఎట్లా అంటే ఇంతకుముందు మనం చూసేవాళ్ళం సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో మీకు బర్త్డే విషెస్ చెప్పించాలి అంటే 500 రూపాయలు 300 రూపాయలు మా యాప్కి కట్టండి, మా యాప్ ద్వారా మీ పేరుతోటి ఇదిగో పలానా హీరోయిన్ తోటో పలానా హీరోతోటో పలానా స్టార్ తోటో సెలబ్రిటీతోటో మీకు విషెస్ చెప్పిస్తామని 500 300 రూపాయలకి ఇవి చేసుకుంటూ ఉంటారు. ఇలా బతుకులు ఆఖరికి అక్కడికి ఏడ్చినాయి. 500కి 600కి 300కి ఈ విధంగా యాక్ట్ చేసుకుంటూ పాప జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకైనా ₹1 ఎక్కువ వస్తుంది. వీళ్ళు ఈ విధంగా 500కి 300కి కక్కుర్తి పడి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోయినా రాష్ట్రాన్ని దివాలా తీయించిన జగన్మోహన్ రెడ్డి అబ్బో అద్భుతంగా చేశాడని చెప్పేసని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళలో చాలామంది మీద డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఈవిడ నాకు తెలిసి ఆ విశాఖపట్నం ఆ చుట్టుపక్కలే ఎక్కడో చెందినటువంటి ఆవిడ ఈవిడ. మరి ఈవిడికి తెలిసి ఉండాలి కదా వాళ్ళ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిపోయింది అని. వాళ్ళ ప్రాంతం పేరు చెప్తే ఇక్కడ ఎలా ఉంది? అసలు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చినాయని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి ఉన్నటువంటి పరువును తీసేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అట. ఆ సిద్ధం దానికి వీళ్ళందరూ కూడా ప్రచారాలు చేస్తారు. దేనికి సిద్ధం? వీళ్ళే ఏం చేశారు మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో చూసాం కదా, కేసీఆర్ కోసం ఇట్లాగే 300-500 తీసుకుని ప్రచారం చేశారు. ఏమైంది? ఈ రోజున ఎన్నికలు అయ్యాక కేసీఆర్ని ప్రజలు ఇంటికి పంపిస్తే వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే గతి పట్టబోతా ఉంది. ఆ సిద్ధం అని ఏది పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ సిద్ధానికి అర్థం ఏమిటి అంటే ఇదిగో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలాంటి జాకీలు పెట్టి లేపేవాళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రజలతో పాటుగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధం. అంటే జగన్మోహన్ రెడ్డిని కేవలం ఇంటికి కాదు, కేసీఆర్ని అయితే అక్కడ ఇంటికి పంపించారు, జగన్మోహన్ రెడ్డి నుంచి అయితే రాష్ట్రం నుంచే తరిమి కొడతారు, తీహార్ జైలుకు పంపడం సిద్ధం. ఎందుకంటే మరి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిందేమో చెప్పుకునేందుకు సిద్ధం అంటే బాగుండేది. మరి ఏమి చేయలేదు అన్నటువంటి వాస్తవాన్నైనా ఒప్పుకోవడానికి సిద్ధం అని ఉంటే అది బాగుండేది. అవేమీ చెప్పకుండా ఈ విధంగా పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి జాకీలు పెట్టి లేపించుకుంటూ ప్రచారాలు చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి సిద్ధం, అధికారం నుంచి దిగిపోవడానికి సిద్ధం, ఆ తర్వాత తనపై ఉన్నటువంటి కేసుల్లో జైలుకి పోవడానికి సిద్ధం. ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.